మనం పార్లమెంట్ ఎలక్షన్ జరుగుతుంది కదా, ఈ ఎంపీ ఎలక్షన్లో మల్కాజ్గిరి నుంచి ఎవరు గెలుస్తారు? ఈటల రాజేందర్. ఎందుకు? ఈటల రాజేందర్ మంచి వ్యక్తి, చాలా మంచి వ్యక్తి. మోడీ గారి నాయకత్వంలో మంచి పని చేద్దామని చెప్పి వచ్చాడు, అందుకని. అంటే ఆయన బీఆర్ఎస్ నుంచి బీజేపీకి మారారు కదా. అవును, ఇప్పుడు జనాల్లో అది ఉంటుంది కదా, ఇల్లు మారారు అని. మారారంటే ఇంకా ఇప్పుడు ఎవరైనా మారుతారండి. మంచి వ్యక్తిని చూస్తారు, ఎవరైనా మంచి క్యాండిడేట్ని చూస్తారు. అది సో పార్టీని చూడరు అంటారు. పార్టీ ఏముందండి, పార్టీ వ్యక్తిత్వం, ఆడ వ్యక్తిత్వం ముఖ్యం. అది ఓకే. అంటే ప్రజెంట్ వచ్చేసి మనకి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉచిత హామీలు అవి పెట్టారు. ఈ ఎఫెక్ట్ ఎంతవరకు ఉంటుంది అంటారు? ఉచిత హామీలు ఏముందండి, ఇప్పుడు ప్రజల నుంచి తీసుకొని ప్రజలకే ఉచితం అని చెప్తారు. అది ఎంతవరకు కరెక్ట్? అది కరెక్ట్ కాదు. అట్లా పెడితే మొత్తం రాష్ట్రం ఉన్నదంతా అమ్ముకొని స్మాష్ చేయాల్సిందే, అంతే. సెంటర్లో ఎవరు వస్తారన్న? మోడీ గారే. ఎందుకు? మోడీ గారి పాలన చాలా బాగున్నది. రామ మందిర్ కట్టిండు, రోడ్లు వేస్తున్నాడు, నేషనల్ హైవేస్. అంతకుముందు నేను తిరిగాను చాలా ఏరియాలలో, చాలా బాగుంది. అసలు అంతకుముందు ఉన్నట్టు ఇప్పుడు అంతకుముందు ఎట్లా ఉండే అంటే మరీ ఘోరంగా ఉండే నేషనల్ హైవేస్. ఇప్పుడు అసలు ఎక్స్ప్రెస్ హైవేలు మొత్తం అలా ఉంది. రామ మందిర్ అని గుర్తొచ్చింది. బీజేపీ ఓన్లీ ఒక హిందూ పార్టీ అని, ఇతర మతాలని, ఇతర క్యాస్ట్లను గౌరవించట్లేదని, వాళ్ళకేం చేయట్లేదు అంటున్నారు. మీరేమంటారు? ఎందుకు గౌరవించమండి? ప్రతి ఒక్కరిని గౌరవిస్తాం. ప్రతి ఒక్కరిని గౌరవిస్తారు. అట్లా ఒక హిందూ పార్టీకి వెళ్తున్నప్పుడు ఇతర మతాల నుంచి కానీ మీకు సపోర్ట్ ఉంటుందా? మైనార్టీ కానీ, క్రిస్టియన్స్ కానీ? ఖచ్చితంగా వాళ్ళు గిట్ట వస్తున్నారని, వాళ్ళు గిట్ట వచ్చి మోడీ గారు కావాలని చెప్తున్నారు. మన హిందువులు కానీ క్రిస్టియన్స్ కానీ వాళ్ళు గిట్ట అంటారు. అందులో ఇప్పుడు మంచి చేసే వ్యక్తి గురించి చూస్తారండి. ఎవరైనా మంచి చేస్తారా లేదా అది చూస్తారు. అది సో మోదీ గారు మంచి చేస్తున్నారు, చాలా మంచిగా చేస్తారు. ఓవరాల్గా బీజేపీ వస్తుందంట. బీజేపీ వస్తుంది అన్న. ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ జరుగుతున్నాయి. మన మల్కాజ్గిరి నుంచి ఎవరు గెలిచే అవకాశం ఉంది? మల్కాజ్గిరి అయితే ఈటల రాజేంద్ర అనుకుంటున్నాను. బీజేపీ. ఎందుకు? ఎందుకంటే అంతే స్టేట్ పాలిటిక్స్ మాదైతే యాక్చువల్లీ ఏపీ, అంతే సెంట్రల్ గవర్నమెంట్ అయితే బీజేపీ రావాలనుకుంటున్నాను. సెంట్రల్లో బీజేపీ రావాలి కాబట్టి ఇక్కడ బీజేపీ గెలిస్తే బాగుంది అనుకుంటున్నారు. ఎస్. సెంట్రల్లో బీజేపీ ఎందుకు కావాలనుకుంటున్నారు? సెంట్రల్ బీజేపీ అంటే లాస్ట్ 10 years మనం చూసుకుంటే చాలా డెవలప్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా బాగానే ఉంది. నెక్స్ట్ అంటే మోదీ గారు పబ్లిసిటీ ఎక్కువ, పని తక్కువ అంటున్నారు. దాకేమంటారు? పబ్లిసిటీ అంటే ఏం లేదు బ్రో, చేయాలి బ్రో అంతే. ఎలా అంటే వాళ్ళు చేసేది అట్లీస్ట్ జనాలకు కూడా తెలియాలి కదా, ఎంతో కొంత తెలియాలి. ఆ విధంగా చేస్తే బెటర్. అంటే మోదీ గారు వచ్చిన తర్వాత జనాల మీద భారం ఎక్కువ పడింది. జిఎస్టీ వేసాడు, ఉన్నోడికి ఒకే జిఎస్టీ, లేనివాడికి ఒకే జిఎస్టీ. అదిగాక వస్తువుల రేట్లు పెంచుకుంటూ వెళ్ళిపోయారు. ప్రతిదీ సామాన్య మీద ఎక్కువ భారం పడుతుంది బీజేపీ వాళ్ళు అంటున్నారు. బ్రో ఇప్పుడున్న కండిషన్లు అయితే మనకు అంత అనుకూలంగా లేవు. చూసుకున్నట్లే ఈ 2 wars ఉన్నాయి. యుక్రెయిన్ ఉంది, నెక్స్ట్ గాజా ఉంది. అక్కడ చూసుకున్నట్టయితే ఈ పెట్రోల్ అయితే అన్ని కాస్ట్ అయితే పెరుగుతుంది. నెక్స్ట్ క్రూడ్ ఆయిల్ రేట్ తగ్గింది కదా. కోవిడ్-19 ఒకటి, ఇది కూడా బాగా ఎఫెక్ట్ ఉంది. అప్పుడు కోవిడ్-19లో కూడా బాగా కంట్రోల్ చేశారు. అందులో అయితే స్పెషల్గా అయితే గవర్నమెంట్కి థ్యాంక్స్ చెప్పొచ్చు. నెక్స్ట్ డాక్టర్స్ కూడా, నర్సులు అయితే ఎవరు ఉన్నారో వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పాలి. ఇప్పుడు క్రూడ్ ఆయిల్ రేట్ తగ్గినప్పుడు మన దగ్గర పెట్రోల్, డీజిల్ రేట్ ఏం తగ్గలేదు. డీజిల్ తగ్గింది బ్రో, అది సెంట్రల్ అయితే కొంత మనకి ఐడియా లేదు. అయితే మొన్న ఎలక్షన్ ముందు ₹2, ₹3 తగ్గించారు. ఎలక్షన్ ముందు రాదు బ్రో, లాస్ట్ టైం 2 months బ్యాక్ అయితే 10 రూపీస్ తగ్గించారు. 10 రూపీస్ అంతకుముందు తగ్గించారు బ్రో. అది తగ్గించాక ఎలక్షన్ ముందు 2 రూపీస్ తగ్గించారు. ఒకసారి చెక్ చేయండి కావాలండి. సో ఓవరాల్గా బీజేపీ వచ్చిందంట. బీజేపీ వస్తుంది.